హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తుంది ఎక్స్ప్రెషన్ తెలుగు. సో మనకైతే పిల్లలు వస్తాయని చెప్పాను కదా. సో దానికన్నా ముందు అయితే మనం రెడీ చేయాలన్నమాట. సో ఆల్రెడీ పిల్లలు అయితే వచ్చేస్తాయని ఫోన్ చేశారు, మీరైతే రెడీ చేసుకోండి అని చెప్పారు. సో మనమైతే ముందు దీనికి శామోకలా పెట్టాలన్నమాట, అంటే పైన పొగ వెళ్ళకుండా సో కిందన. దాని తర్వాత వచ్చి మనకైతే ఫ్రెమికేషన్ చేసి వీడియో అయితే పంపించమన్నారు. సో దానికి ఫ్రెమికేషన్ అంటే ఏంటంటే సో కేజా బ్లీచింగ్ పౌడరు, సో అలాగే లీటర్ ఫార్మాయిల్ కలిపి అలాగే వేసుకుంటే ఈ విధంగా పొగ వస్తుంది అనమాట. సో షెడ్లు మొత్తం ఇన్ఫెక్షన్ ఏం లేకుండా పోద్ది అనమాట. సో ఇలా చేసి పంపించమన్నారు. సో సాయంత్రం అయిపోయిందనమాట, ఉదయం మార్నింగ్ పని చేసాం కదా. సో ఇప్పుడైతే మనము అవి మెత్తిసిన తర్వాత ఈ పని చేసాము. సో వాళ్ళకైతే పెట్టామన్నమాట. సో మనకైతే రేపు అయితే వస్తాయి అన్నారు. సో దాని తర్వాత ఇవి చేసి మేము ఇంటికే తెలియదు. సో ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఏం చేసామంటే సో సీలింగ్లు అయితే కట్టుకుంటున్నాము. ఆల్రెడీ బయట కట్టేసిన తర్వాత సీలింగ్ అయితే మనము ప్రిపేర్ చేసి కట్టుకుంటున్నాం అనమాట. సో సీలింగ్ కట్టిన తర్వాత ఈ విధంగా అయితే మనము పైకి వేసుకోవాలి. పైకి వేసుకొని ఏటవుద్దంటే అవన్నీ పైకి వేసుకొని ముడులు వేసుకొని టైట్ లాగా కట్టుకోవాలన్నమాట. సో ఇలా కట్టడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడైతే రొమ్ము బుడింగ్ ఉందో సో అక్కడే మనకు అవసరము, మొత్తం అయితే అవసరం లేదండి షెడ్లు మొత్తం. సో అందువల్ల మేము రొమ్ములు అయితే ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడే కడుతున్నాము. సో ఇది అయిపోయిన తర్వాత ఈ షెడ్లో అయితే కట్టేసాను అనమాట. సో నెక్స్ట్ షెడ్లోకి వెళ్తున్నాను. సో ఈ షెడ్లోకి వెళ్తే లోపల మొత్తం కట్టేసి అన్ని రెడీ చేస్తున్నాను అనమాట. సో రెడీ చేసి బూడింగ్లు అంటే ఏం చేస్తున్నామంటే సో ఫస్ట్ కొత్త ఈ డ్రమ్ములు అయితే కొత్తవి కదా. సో ఈ డ్రమ్లు ఏం చేయాలంటే ముందైతే మనం మంట ట్రైల్ వేయాలన్నమాట. సో మళ్ళీ పిల్లలు వచ్చినప్పుడు వేసామనుకో కళ్ళు మండిపోతాయి. ఆల్రెడీ మేము అవి చేసిన తర్వాతే ఆల్రెడీ మంట పెట్టిన తర్వాతే మాకు కళ్ళు మండాయి అనమాట. ఎందుకంటే పొగ ఎక్కువ వచ్చింది, దాంట్లో కెమికల్ ఉంటాయి కదా కొన్నివి. సో అవి ఏంటంటే మొత్తం బయటికి పోయిన తర్వాత మనమైతే పిల్లలు వచ్చినప్పుడు ఫ్రీగా మనం ఇచ్చుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో అవైతే అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ అయితే సీలింగ్లు కట్టేసిన తర్వాత బూడింగ్లు అయితే కొట్టుకున్నాం. బూడింగ్లు కొట్టుకుని వాక్ కూడా వేస్తాం అనమాట. సో ఈ విధంగా అయితే సీలింగ్ కొట్టుకుని అక్కడక్కడ కన్నాలు ఉన్నాయి. సో వాటికైతే మనం ఇంకా వేయాలనుకోండి. సో ఇంకా మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఒక రూమ్లో పెండింగ్ ఉందనేసి ఇంకా మంట పెడుతున్నారు చూడండి. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన షెడ్ ఆల్రెడీ ఒక్కరోజు 2 days పెట్టిందనమాట. సో మనకు వచ్చి పిల్లలు వచ్చి ఏబీ వస్తాయి అనమాట. సో 2 షెడ్లకి మేము ప్రిపేర్ చేసుకున్నాం. అయితే అన్నీ వేసుకుంటున్నాము. 2 షెడ్లు ప్రిపేర్ చేసుకుని ఏబీ వస్తాయి కాబట్టి ఇప్పుడు 7,500 పిల్లలు వస్తాయి. సో దీనికైతే ఆల్మోస్ట్ ఈ డేకి అయితే మొత్తం కంప్లీట్ అయ్యి ఈ నైట్కైనా రేపు మార్నింగ్కి అయితే పిల్లలు వస్తాయి అనమాట. సో మా వైఫ్ అనమాట, ఈ నైట్ అయినా రేపు మార్నింగ్ అయినా. సో మా వైఫ్ ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ ఫాలో అవ్వండి. సో ఈ వీడియోతో సంబంధించింది ఫుల్ వీడియో ఒకటి చేశాను. సో అది మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి.